తోటకూర మజ్జిగ చారు. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. తోటకూర మజ్జిగ చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, పెరుగు అరకప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, శనగపప్పు కొద్దిగా, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పసుపు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. తోటకూర మజ్జిగ చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టేద్దాం. అయితే తోటకూర మనకి ప్రతిరోజు ప్రతి మార్కెట్లో దొరికేటువంటి చక్కటి ఆకుకూరల్లో ఒక ఆకుకూర. తోటకూర గురించి చెప్పాలి అంటే ఇది మనకు బరువు తగ్గేటప్పుడు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు బరువు తగ్గడానికి అంటే ఒంట్లో ఉండేటువంటి కొవ్వు కట్ చేయడానికి తోటకూర చాలా బాగా ఉపయోగపడుతుంది. తద్వారా బరువు తగ్గుతూ ఉంటారు. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ తోటకూరలో ఏంటి అంటే మనకు ఐరన్, తర్వాత ఫోలేట్, కాల్షియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ ఇలా ప్రతి ఒక్కటి కూడా చక్కగా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అందుకే తోటకూరతో కూర, తోటకూర పప్పులు, తోటకూర కూరలు చక్కగా వెల్లుల్లి ముక్కలు వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తోటకూరతో కూడా చాలా రకాలు తయారు చేసుకోవచ్చండి. పప్పుల కూర ఉంటుంది, తర్వాత తోటకూర పొడి కూర అంటూ మామూలుగా కూర మాత్రమే. అప్పుడు మనం అది అలా డైరెక్ట్గా తింటే ఇంత తినచ్చండి. చక్కటి మోతాదులో మన శరీరంలోకి వెళ్తుందన్నమాట. అంటే ఏదో ఇంత అని కాకుండా చక్కగా కూరల రూపంలో చేసుకుంటే ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. అలాగే గుండెకి సంబంధించి కూడా మనకు తోటకూర చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, గుండె సమస్యలు ఉన్న వారికి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, ఇంకా చాలా విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మన తోటకూరలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరలు అన్నీ కూడా అంతే అనుకోండి. మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు, పిల్లలు ఖచ్చితంగా ఆకుకూరల్ని వారానికి 3 సార్లు ఎక్కువ శాతం తీసుకునేటట్టుగా ప్రయత్నించుకోవాలి. ఇక ఇప్పుడు తోటకూర మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఏంటంటే ఇప్పుడు 2-3 రకాలుగా చేసుకోవచ్చండి. మామూలుగా మజ్జిగ చారు అంటే కొంతమంది శనగపిండి వేసి చేస్తూ ఉంటారు, కొంచెం మనకు దట్టంగా అవ్వడానికి. కొంతమంది శనగపప్పు నానబెట్టి దాన్ని రుబ్బుకొని ఆ పేస్ట్ వేస్తూ ఉంటారు శనగపిండికి బదులుగా. కొంతమంది సాధారణంగా నార్మల్గా ఇలా బాగా జారుగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇలా తోటకూరతో మనకు ఉల్లిపాయలు కూడా కలుపుకొని మరి చేసుకోవచ్చు. ముందుగా కాస్త నూనె, మజ్జిగ చారులో ఎక్కువ నూనె వేస్తే కూడా ఇలా పైకి అలా నూనె తేలుతూ ఉంటుంది, సరిపోతుంది. ఆ తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర. ఆ తర్వాత మజ్జిగ చారు అంటే ఖచ్చితంగా మజ్జిగ పులుసులైనా మజ్జిగ చారు ఏదైనా సరే అల్లం ముక్కలు చాలా చాలా ముఖ్యమైనవి. ఆ తర్వాత కొంచెం మెంతులండి. మెంతులు ఎంత వేయాలంటే 1, 2, 3 అంతే, అంతకన్నా ఎక్కువ వేయకూడదు, లేదంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఆ తర్వాత పసుపు కూడా చాలా కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత మినప్పప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా చక్కగా కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు కూడా ఉంది పోపు దినుసుల్లో భాగంగా. ఇది ముందుగానే వేయాలి, ఇప్పుడు గుర్తొచ్చి వేస్తున్నాను. అంతే అండి, పోపు దినుసులు అన్నీ వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా తోటకూర, మన ముఖ్యమైన పదార్థము తోటకూర వేసేసుకుందాం. ఈ మజ్జిగ చారులు చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు ఎక్కువగా వాడుతూ ఉంటారు చాలామంది. ఉల్లిపాయలు ఒకటే కాదు, తోటకూరను కూడా వాడుకోండి. పాలకూరతో కూడా బాగుంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ చేసేది పాలకూర మజ్జిగ చారులాగా, ఎంత బాగుండేదో. గగ్గవేలాకుతో కూడా చేస్తారనుకుంటా. ఆకుకూరలతో దేంతో చేసుకున్నా కూడా బాగుంటుంది. ప్రస్తుతం ఇదేంటంటే తోటకూర కూర అయింది, దీన్ని మనం మజ్జిగ చారు చేద్దాం. ఇప్పుడు చక్కగా మనము పెరుగు వేసేసుకుందాము. ఎక్కువసేపు కూడా మనకు తోటకూర మరీ ఇలా ముద్దగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు, సరిపోతుంది. ఆకుకూరలు ఎలాగైనా 2 నిమిషాలే సమయం తీసుకుంటాయి కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు మనం కాస్త పెరుగు వేసేసుకుందాం. పెరుగు వేసుకొని చక్కగా
నీళ్లు కలిపేసుకుందాం. ఇంకొంచెం నీళ్లు పోసుకుందాం. ఆహా, సువాసన అయితే అద్భుతంగా వస్తుందండి. అసలు చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది. అసలు ఇది ఎప్పుడెప్పుడు తినాలా అంటే, ఒక వంట తయారు చేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా, అది అసలైన వంట అనమాట. ఇలా చక్కటి పోషక విలువలు ఉన్నటువంటి తోటకూరతో మనం తోటకూర మజ్జిగ చారు తయారు చేసుకుంటున్నాము. ఇది మరగాలి ఖచ్చితంగా. ఇప్పుడే మనము పెరుగు వేసాము, నీళ్లు కలుపుకున్నాము. ఇది చక్కగా ఒక 2-3 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు మనం స్టవ్ మీద పెట్టకూడదు, ఏ వంటకైనా సరే. అది ఇలా ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత చక్కగా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చివరిగా కాస్త ఉప్పు వేసేసుకుందాము. పెరుగులో కూడా ఒక చిరు పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో కొంతమంది శనగపిండి కూడా వేస్తారు. ఇది మరీ పల్చగా కాకుండా కొంచెం మనకి గట్టిగా రావడానికి, కానీ ఏం అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇలా బాగుంటుంది. చారు కదా, ఇదే మనకి మజ్జిగ పులుసులా కాదు కాబట్టి పర్వాలేదు, ఇలా అయితే బాగుంటుంది. ఇలా మా ప్లేట్ కూడా అందంగా ఉంది. మా తోటకూర మజ్జిగ చారు కూడా చాలా చాలా బాగుంది చూడడానికి, రుచి కూడా ఖచ్చితంగా బాగుంటుంది. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తోటకూర మజ్జిగ చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, శనగపప్పు కొద్దిగా, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. తోటకూర మజ్జిగ చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, మెంతులు, పసుపు, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, కాస్త మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, తోటకూర వేసి కాస్త వేగిన తర్వాత కొంచెం పెరుగు, నీళ్లు కూడా పోసి 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత చివరిగా ఉప్పు వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తోటకూర మజ్జిగ చారు రెడీ.